చండూర్ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ లో అభద్రతా భావం, అపనమ్మకం కనిపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చండూర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని అన్నారు. పాత రికార్డునే కేసీఆర్ మళ్లీ చండూర్ సభలో ప్లే చేశారని ఎద్దేవా చేశారు. చండూర్ సభలో కేసీఆర్ హామీలు, ఆరోపణలపై అవాస్తవాలు చెప్పారని పేర్కొన్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం ఎందుకు మర్చిపోయారో, ఎందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారో, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మోసాన్ని, కుట్రను ఎందుకు మీరు సహిస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఎస్పీ పార్టీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే మీరు ఇద్దరు కూడా కనీసం రాజీనామా చేయకుండా మీ పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి తెలంగాణలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ గెలిస్తే మల్లారెడ్డిని ఆయన పార్టీలో చేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనను ఎంపీ చేశారు, మినిస్టర్ చేశారు. అదేవిధంగా ఈ రకంగా